నమస్తే అండి తెలుగు ప్రజలకు ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే బాగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్లోకి జంప్ అని కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడని మొత్తం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కూన శ్రీశైలం గౌడ్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. ఈయన కుత్బుల్లాపూర్ నుంచి మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, బీజేపీలో పెద్ద లీడరు. మరి మల్కాజ్గిరి నియోజకవర్గం వస్తుంది పార్లమెంట్ సెగ్మెంటు. దీని గురించి అడుగుదాం, మరి ఏమన్నా పెద్ద దెబ్బన బీజేపీకి బిగ్ షాక్, ఈటల రాజేందర్కు బిగ్ షాక్ అని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ వైరల్ అవుతుంది. మనం ఇక్కడ బీజేపీ ఆఫీస్కి వచ్చినాం, మన అంజీ ఉన్నాడు, అంజీని అడిగి తెలుసుకుందాం. అంజీ నమస్తే. నమస్కారం. చెప్పండి, ఎక్కడ చూసినా ఇది మొత్తం ఈటల మన కూన శ్రీశైలం గౌడ్కి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది, కాంగ్రెస్లోకి వెళ్ళిండి అని చెప్పేసి. చూసిరా మీరు న్యూస్? విన్నాం. ఎట్లా చూస్తారు దీన్ని మీరు? కూన శ్రీశైలం అటువంటి వ్యక్తి తెలంగాణలో మంచి సౌమ్యుడిగా భారతీయ జనతా పార్టీలో కొనసాగడం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నీళ్లు నిధులు నియామకం తెచ్చుకుని తెలంగాణ రాష్ట్రం లోపల మొదటిసారి కేసీఆర్ ఏదైతే మొండి వైఖరితోన నీళ్లు నిధులు నియామకాలని ఆగం చేస్తూ ఈ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నటువంటి కేసీఆర్ యొక్క జాడలోనే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు సంపూర్ణమైన మెజార్టీ 64 సీట్లు ఒకటి కలిపి 65 వచ్చినప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్ చేసినటువంటి నియంతృత్వ పాలనే ఈయన కూడా అదే వాళ్ళు చేస్తే సంసారం ఈయన చేస్తే వ్యభిచారం అన్నటువంటి అంటూ ఒకప్పుడు కేసీఆర్ ఏ విధంగా అయితే ప్రతిపక్షం ఉన్న పార్టీని ఎమ్మెల్యేలను లేకుండా ప్రతిపక్షం లేకుండా చేస్తూ ఏ విధంగా అయితే పరిపాలన చేయడానికి పూనుకున్నాడో సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు తెలంగాణ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రజలు మద్దతుదారు గెలిచినప్పటికి కూడా ప్రతిపక్షం లేకుండా అంచివేస్తూ కుట్రలు కుతంత్రాలకు పూనుకొని మాయమాటలు చెప్పి రకరకాల మొత్తమైన ఉన్నటువంటి నాయకులను తీసుకొని రకరకాల ఇవన్నీ చేయడం వల్ల అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా పోయినటువంటి దాన నాగేందర్ కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి మిగతా వాళ్ళు కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా అయినటువంటి కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళందరూ కూడా వేరే పార్టీలో గెలిచి వేరే గుర్తు మీద గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఆ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఆ పార్టీలోకి ఎట్లా తీసుకుంటాం మీరే అన్నారు కదా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఎవరైతే ఒక పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు లేకపోతే ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తులు రాజీనామా చేసి రావాలి, లేకపోతే రాళ్లతో కొట్టాలి, చెప్పులతో కొట్టాలి అనేటువంటి మీ నోటితో వచ్చినటువంటి వాక్యాలు మీరు ఏ విధంగా స్పందిస్తారు ప్రజలకు చెప్పండి. ఎందుకంటే మీకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకు సరైనటువంటి 6 గంటలటువంటి స్కీమును అమలుపరచడం ఎక్కడ ఉంది మీ పరిపాలన చెప్పండి. ఇప్పుడు మరి మల్కాజ్గిరిలో ఇప్పుడు టఫ్ ఫైట్ నడవబోతుందా ఏమన్నా? మరి ఈటల గెలుపు పట్ల మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఇది బిగ్ షాక్ అనుకోవచ్చా ఈటలకు కానీ బీజేపీకి కానీ? ఎలాంటి బిగ్ షాప్గా అనుకోవాల్సింది ఏం లేదు. ఈ దేశం లోపల మినీ పార్లమెంట్ ఉన్నటువంటి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షగా, లేకపోతే తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా, ఒక ఉద్యమకారుడిగా, ప్రజల ఆశీస్సులు ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఈ యొక్క తెలంగాణ లోపల అన్ని వర్గాలకు దగ్గరున్నటువంటి వ్యక్తి, తెలంగాణ మొత్తానికి లోకల్గా ఉన్న వ్యక్తే, ఏకైక ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రజల అందరి ఆశీస్సులు పొందినటువంటి వ్యక్తిగా మల్కాజ్గిరికే లోకల్ కాదని తెలంగాణ మొత్తానికి లోకలు. ఒక వ్యక్తి ఎవరో తెలియని వ్యక్తి నాన్ లోకలు ఇక్కడ నుంచి హుజరాబాద్కి ఇంత దూరం అవుతుంది అంత దూరం అవుతుంది కాదు. 3 దశాబ్దాలుగా తూముకుంట దగ్గర పూడూరు గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తి, తెలంగాణ మొత్తానికి లోకల్ అయిన మీరు నాన్ లోకల్ తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసి ఉద్యమకారుడిగా తెలంగాణ ఉన్నటువంటి ఉద్యమకారులు యూనివర్సిటీ నాయకులకు జైలు జీవితం అందించిన వాళ్ళకు బెయిల్ ఇప్పించి తెలంగాణ ఎలాంటి ఆకాంక్షలు అంటే ఎట్లాంటి ఆకలికెగల తెలంగాణ కోరుకున్నటువంటి ఒక బహుజన నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అందరు ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశాభావం మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖబర్దార్ బిడ్డ, అట్లాంటి నాన్ లోకల్ పెట్టకు. నువ్వు నాన్ లోకల్ కావచ్చు కానీ ఆయన లోకల్గా ఇక్కడ తెలంగాణ మొత్తానికి లోకల్, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షని కోరుకున్న వ్యక్తి కాబట్టి ఆయన లోకల్ అవుతాడు, ఇక్కడనే దగ్గరనే ఉంటాడు. కాబట్టి అట్లాంటి మీరు కుట్రపూరితంగా రకరకాల ఆరోపణలు చేసినంత మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. తప్పకుండా మల్కాజ్గిరి ఉన్నటువంటి ప్రజలు దేశంలో మినీ పార్లమెంట్గా దాదాపు ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం లోపల తప్పకుండా భారీ మెజార్టీతోన ప్రజలందరూ కూడా ఆశీర్వదించి పార్లమెంట్కి పంపి మోడీ గారికి బహుమతి ఇవ్వడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్న విషయాన్ని మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు మల్కాజ్గిరి. అదే దగ్గర ఇంతకుముందు ఇప్పుడు మన సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డిని తర్వాత మాజీ సీఎం కేసీఆర్ను తట్టుకొని గెలిచే శక్తి మరి ఈటల రాజేందర్ గారికి ఉందా అని మీరు భావిస్తున్నారా? తప్పకుండా గెలిచే అవకాశం ఉందని మేము భావిస్తాం. ఎందుకంటే మీరు కూడా కోడంగల్ లోపల డబ్బులు మద్యం సీసాలతోన రకరకాల కుట్రలు కుతంత్రాలతోనే మేము ఓడిన విషయం మీకు కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో 2వసారి దాపా లోపల మీరు కూడా కోడంగల్లో ఓడిపోయి అక్కడ నుంచి ప్రజలు విస్మరిస్తేనే మల్కాజ్గిరికి వచ్చినట్టు. మీరు ఓటమి పాలైన తర్వాతనే ఇక్కడ మల్కాజ్గిరికి వచ్చిన మీరు కొత్తనే. ఇక్కడ ఎవరు కొత్త అనేది కాదు, ప్రజలు అనేది ఏం కోరుకుంటున్నారు. ఏ ఇంటి ముందరకు పోయినా ఇంటి ముందర ఉన్న టాయిలెట్
వాష్రూమ్ వైట్ బాత్రూమ్ ఎవరు కట్టించారంటే మోడీ కట్టించారని ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ఏ గ్రామీణ ప్రాంతానికి పోయినా, ఏ సడాకి పోయినా, ఏ రోడ్డు కనిపించినా ఆ రోడ్ ఎవరు వేసిండ్రు అంటే పలాని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిందని చెప్తా ఉన్నారు. ఏ హైవే మీద పోయినా, ఎక్కడ పోయినా ఎవరి హైవే అనేటువంటి చూస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టిస్తూ ఉంది. మరి ఎక్కడ చూసినా అనారోగ్యానికి గురైనప్పటికీ ఆయుష్మాన్ భారత్ దేశం మొత్తం అమలుపరుస్తుంది. అంటే మోడీ యొక్క 10 ఏళ్ల పరిపాలన అనేది చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా మోడీకి మళ్ళొకసారి మూడోసారి అవకాశం ఇచ్చి మల్కజ్గిరి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతోన ఒక ఉద్యమకారునికి నికర్సైనటువంటి నీతి నిజాయితీటువంటి ఉద్యమకారిని గెలిపించాలన్నటువంటి ఆకాంక్ష ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అంజనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఆ కూన శ్రీశైలం గౌడ్ వెళ్ళినప్పటికి కూడా మేము బీజేపీ పార్టీ గెలుస్తుంది, ఈటెల రాజేందర్ గారికి మరి మంచి పేరుందని చెప్తున్నాడు. చూస్తూనే ఉండండి PMR టీవీ ఛానల్. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్.